హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే జూన్ 29న డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే ప్రతి ఏటా కూడా జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు? ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ పిసి మహలనోబిస్ జయంతి సందర్భంగా మన దేశంలో ఏటా జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవంగా నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా నిర్వహిస్తారు. మహలనోబిస్ 1893 జూన్ 29న నాటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని కోల్కతాలో జన్మించారు. 1936లో మహలనోబిస్ డిస్టెన్స్ అనే భావనను ప్రవేశపెట్టడం జరిగింది. గణాంకాల సేకరణలో ఇది విప్లవాత్మక మార్పులను తెచ్చింది. రెండవ పంచవర్ష ప్రణాళికలో దేశంలో పారిశ్రామికీకరణ ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈయన 1972 జూన్ 28న మరణించడం జరిగింది. అలాగే ఈయన్ను ఆధునిక భారత గణాంక పితామహుడిగా పేర్కొంటారు. 1955-67 వరకు భారత ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా ఉన్నారు పిసి మహలనోబిస్. నెక్స్ట్ టాపిక్ ఎఫ్డిఐ గమ్యస్థానాల్లో భారత్కు 15వ స్థానం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఐను అందుకున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారత్ 15వ స్థానంలో నిలిచిందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD నివేదిక వెల్లడించింది. 2023లో $28.1 బిలియన్ సుమారుగా రూపాయలు 2.42 లక్షల కోట్లు ఎఫ్డిఐ మన దేశంలోకి తరలిరాగా 16వ స్థానంలో నిలిచింది 2023లో. అయితే 2024లో చూసినట్లయితే 2024లో $27.6 బిలియన్ సుమారుగా 2.37 లక్షల కోట్లు ఎఫ్డిఐ వచ్చిన ఒక స్థానం మెరుగుపడడం గమనార్హం. అంటే 2023లో $28.1 బిలియన్, 2024లో $27.6 బిలియన్. అంటే 2023తో పోల్చినట్లయితే 2024లో బిలియన్ డాలర్లలో తక్కువగానే కనిపించినా కూడా ఒక స్థానం మెరుగుపడి అప్పుడు 16వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు 15వ స్థానానికి ఎగబాకింది. అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా ఎఫ్డిఐ సాధించిన దేశాల్లో 279 బిలియన్ అమెరికా తొలి స్థానంలో ఉంది. చైనాకు ఎఫ్డిఐ 29% తగ్గడంతో 2024లో 4వ స్థానానికి పడిపోయింది చైనా. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ పదవీ కాలం పొడిగింపు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ పదవీ కాలాన్ని 1 ఏడాదికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం తాజా నిర్ణయంతో 2026 జూన్ వరకు పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బీహార్లో మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్. బీహార్లో మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగిన ఎన్నికల్లో మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రయోగం చేశారు. పోలింగ్ బూతులకు చేరుకోలేని వయోవృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, వలస కార్మికులతో పాటు ఇతరుల కోసం ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్లో ఉంటాయి, అలాగే రాజ్యాంగంలోని ఏ భాగంలో ఎన్నికలకు సంబంధించి ప్రస్తావించడం జరిగింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చుక్క రామయ్యకు పివి గౌరవ పురస్కారం. ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను పివి గౌరవ పురస్కారం వరించింది. పివి సప్తాహం పేరుతో ఏడాది పాటు తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. అలాగే నెక్స్ట్ టాపిక్ నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల కోసం ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఫ్రెండ్స్, టుడే 29th June 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.